హాయ్ అండి ఎవ్రీవన్. టుడే మనం ఈ ప్రపంచంలో చాలా మంది రిచ్ మైండ్ సెట్ అండ్ పూర్ మైండ్ సెట్ ఉన్న పీపుల్స్ ఉన్నారండి. అయితే వాళ్ళు రిచ్గా అండ్ పూర్గా అవ్వడానికి మెయిన్ కారణం ఏంటి? కొంతమంది రిచ్ పీపుల్స్ వాళ్ళ థింకింగ్స్ ఎలా ఉంటున్నాయి, బట్ పూర్ పీపుల్ థింకింగ్స్ ఎలా ఉంటున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది రిచ్ మైండ్ సెట్ ఆలోచనలు ఎలా ఉంటాయి, అలాగే పూర్ మైండ్ సెట్ ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది ఒక 10 పాయింట్స్ అండి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు పూర్ మైండ్ సెట్తో చాలామంది ఎందుకు అలానే వాళ్ళ లైఫ్ కొనసాగిస్తున్నారు? మీరు ఎప్పుడైనా గమనించారా? చాలామంది వాళ్ళు చేస్తున్న వర్క్లో చాలా వేగవంతంగా సక్సెస్ఫుల్గా దూసుకుని పోతారండి. మరికొంతమంది చూస్తే అదే పని అదే వర్క్ వాళ్ళు ఎంత కష్టపడినా సరే దానిలో ప్రతిఫలం అనేది రాణించలేరండి. ఈ రెండాటికి వేరియేషన్ ఏంటంటే రిచ్ మైండ్ సెట్ అండ్ పూర్ మైండ్ సెట్ ఆలోచనలు బట్టే సక్సెస్ అనేది ఉంటుందని ఈ ప్రపంచంలో ఎంతో మంది చెప్పడం జరిగిందండి. అయితే ఆ 10 పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్ ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గెట్ రెడీయా మరి? అయితే ఫస్ట్ మనం పూర్ మైండ్ సెట్ పీపుల్స్ ఎలా ఉంటారు, అసలు పూర్ మైండ్ సెట్ ఉన్న మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో ఫస్ట్ 10 పాయింట్స్ గురించి తెలుసుకుందాం అండి. రిచ్ మైండ్ సెట్ పూర్ మైండ్ సెట్ అనేది మన మైండ్ సెట్ బట్టి ఉంటుందండి. మనం ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాం, మనకి ఏదైనా అవకాశాలు వచ్చేటప్పుడు, ఒక వర్క్ వచ్చేటప్పుడు, ఏదైనా మంచి ఆపర్చునిటీ వచ్చేటప్పుడు దాన్ని మనం ఏ కోణంలో చూస్తున్నాం అనే దాన్ని బట్టే మన రిచ్ మైండ్ సెట్ అండ్ పూర్ మైండ్ సెట్ అనేది ఆధారపడి ఉంటుందండి. రిచ్ మైండ్ సెట్ పీపుల్స్ ఏంటంటే అవకాశాలని, ఏదైనా ఆపర్చునిటీ వస్తే దాన్ని ఎలా ముందుకు దూసుకుపోవాలి, దానిలో సక్సెస్ ఎలా అవ్వాలనేది ప్లాన్ చేసుకుంటారండి. పూర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ దానిలో లోపాలు మన వల్ల అవుతుందా, మనం చేయగలమా, ఓకే ఇది మనం చేయగలమో లేదో జస్ట్ ప్రయత్నించేద్దాం అనే మైండ్ సెట్తో ఉంటారండి. అయితే ఫస్ట్ పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే డబ్బు వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత, ఎగ్జాంపుల్గా ఒక 10,000 కానీ, ఒక 1 lakh కానీ, ఒక 5 lakhs కానీ, 10 lakhs కానీ అకౌంట్లో ఉంటే ఆ డబ్బును చూసి మురిసిపోతూ దాన్ని అకౌంట్లో నుంచి తీయకుండా ఉన్న డబ్బుని ఉందని సంతృప్తి చెందుతూ జీవితం అనేది ముందుకు కొనసాగుతారండి. ఆ డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టడానికి కానీ, పెట్టుబడి పెట్టడానికి కానీ, దాన్ని డబల్ చేయడానికి కానీ, రిస్క్ తీసుకోవడానికి చాలా భయపడతారండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్లు ఏంటంటే వాళ్ళు ఏ పని చేసినా సరే కంఫర్ట్ జోన్లో ఉండేటట్లు మాత్రమే చూసుకుంటారండి. రిస్క్ తీసుకోవడానికి అస్సలు వాళ్ళు ఇష్టపడరండి మెయిన్. ఎందుకంటే రిస్క్ తీసుకోవడం అంటే పెట్టుబడి పెడితే ఏమవుతుందో, ఓకే ఉన్న డబ్బు అకౌంట్లో ఉంటే సేవ్గా ఉంటుంది, మనకి ఎందుకులే అని రిస్క్ అయితే తీసుకోరండి. ఇలా పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఏ వర్క్ చేసినా సరే కంఫర్ట్ జోన్ ఎత్తుక్కొని హ్యాపీగా ఉన్న టైంని అంటే ఉన్న లైఫ్ని అలా ముందుకు కొనసాగుతూ ఉంటారండి. ఓకేనండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటేనండి, పూర్ మైండ్ సెట్ ఆలోచనలు ఎలా ఉంటాయనేది రైటర్ ఎలా చెప్పారంటే వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్లో ఉండాలని కోరుకుంటారండి. అంటే వాళ్ళు ఏదైనా కష్టపడడానికి మాత్రమే ఇష్టపడతారండి. పని ఇప్పుడు ఎగ్జాంపుల్గా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఏదైనా జాబ్ చేయడానికి మాత్రమే, జీతానికి మాత్రమే ఎక్కువ ఇష్టపడతారండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆ జీతం వస్తే చాలు నా లైఫ్ బాగుంటుందని అనుకోవడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ నెంబర్ 4th పాయింట్ చూసుకున్నట్లయితే నా జీవితం ఎలా ముందుకు సాగాలి, ఈరోజు నాకున్న దానిలో ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఈ మంత్ ఎలా గడవాలి అని వాళ్ళు షార్ట్ టర్మ్గా ఆలోచిస్తారు తప్ప వాళ్ళు ఇంకేజ్ 5 years తర్వాత నా లైఫ్ ఎలా మార్చుకోవాలి, 10 years తర్వాత నేను ఎలా సక్సెస్ అవ్వాలి అని దీర్ఘకాలిక ఆలోచనలు కానీ, ప్రణాళికలు కానీ వాళ్ళ దగ్గర ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే అసలు రిస్క్, టెన్షను ఇలాంటివి ఎక్కువ పెట్టుకోరండి. ప్రజెంట్ ఈరోజు ఎలా గడవాలి, నెక్స్ట్ ఈ మంత్ ఎలా గడవాలి అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుందండి. ఇది పూర్ మైండ్ సెట్ వాళ్ళు ఆలోచనలు ఎలా ఉంటాయని చెప్పడం జరిగిందండి రైటర్. నెక్స్ట్ 5th పాయింట్ ఏంటంటే, 5th పాయింట్ చూసుకున్నట్లయితే
పూర్ మైండ్ సెట్ వాళ్ళు ఎక్కువగా ఇలా ఆలోచిస్తారండి. ఇది ఏ పనైనా సరే వాళ్ళకి జరగలేదనుకోండి, నాకు అదృష్టం బాగోలేదు అనుకుంటారండి. అలాగే ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసి వాళ్ళకి జాబ్ రాలేదనుకోండి, ప్రభుత్వాన్ని నిందిస్తారండి. గవర్నమెంట్ ఎక్కువ పోస్టులు తీయలేదు లేదా కట్ ఆఫ్ పెట్టేశారు అని చెప్పడం జరుగుతుందండి. అలాగే ఎప్పుడు కూడా నాకు ఏ పని వర్క్ స్టార్ట్ చేసినా అదృష్టం బాగలేదు, ఎప్పుడు కూడా వాళ్ళ నెగిటివ్ థాట్స్తోనే, అంటే ఎక్స్క్యూజ్ చెప్పడానికి, కారణాలు చెప్పడానికి, తప్పించుకోవడానికి, ఏదైనా సరే అవకాశం వచ్చిన ఆపర్చునిటీ వచ్చిన దానిలో లోపాలు ఎత్తడానికి, ఇతరుల మీద నిందలు వేయడానికి మాత్రమే ఎక్కువగా ఆలోచిస్తారండి ఈ పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళండి. అంతేగాని దానిలో ఉన్న అవకాశాలని ఎతకరు, వాళ్ళు చూడరు, సక్సెస్ వైపు ముందుకు దూసుకెళ్ళడానికి ఇష్టపడరండి. ఓకేనండి. నెంబర్ 6th పాయింట్ చూసుకున్నట్లయితే పూర్ మైండ్ సెట్ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, వాళ్ళకు వచ్చిన జీతంలోనే కంఫర్ట్ జోన్లోనే ఎక్కువగా ఆలోచిస్తారండి. ఎందుకంటే వచ్చిన శాలరీ పడగానే దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అని వాళ్ళు ఇంటికి తగ్గ అవసరాలకి ఖర్చు పెట్టడం కానీ, అలాగే రెంట్లు పే చేయడం కానీ, ఇలా కరెంటు బిల్లు కానీ, ఇలా ప్రతిదీ కూడా వాళ్ళకున్న శాలరీ 20వ తారీఖు వచ్చేసరికి మొత్తం 0 అవడం జరుగుతుందండి. నెక్స్ట్ 1వ తారీఖు గురించి వెయిట్ చేస్తూ ఉంటారండి. ఇలా కంఫర్ట్ జోన్లో ఉన్న శాలరీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా. మెయిన్ ఏంటంటే ఒకటేనండి, ఇక్కడ రిచ్ పీపుల్స్ మైండ్ సెట్ దానికి ఆపోజిట్గా ఉంటుందండి. ఓకేనండి, మనం తెలుసుకుందామండి. 7th పాయింట్ ఏంటంటే సౌకర్యవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. అంటే ఏది కూడా ఎక్కువగా అతిగా ఆలోచించడం కానీ, సక్సెస్ అవ్వడానికి ఎలా కష్టపడాలి, ప్రయత్నం ఎలా చేయాలి అనే థాట్స్ అనే వాళ్ళ దగ్గర ఉండవండి. కంఫర్ట్ జోన్లో ఎవరు ఏం చెప్పినా వింటారండి. విని వాళ్ళు ఏం చేయాలో అది చేసుకుంటూ ముందుకు పోతారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా ఏ వర్క్ను కూడా ఒక కాన్ఫిడెంట్గా, ఒక కసితో, ఒక నమ్మకంతో చేయరండి. భయపడతారండి ఏమవుతుందో ఏమని. ఆ మైండ్ సెట్ అనేది ఎక్కువగా పూర్ మైండ్ సెట్ పీపుల్స్కి ఉండడం జరుగుతుందండి. నెక్స్ట్ నెంబర్ 8 పాయింట్ చూసుకున్నట్లయితే పూర్ మైండ్ సెట్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మనం ఏదైనా ఒక వర్క్ కొత్తగా స్టార్ట్ చేస్తే దానిలో ఫెయిల్యూర్ అయితే ఎక్కువగా అందరూ ఏళ్ళనా కోళ్ళనా చేస్తారేమో, ఒకవేళ ఫెయిల్యూర్ అయితే పరిస్థితి ఏంటి, చాలామంది అవమానిస్తారేమో అని చాలామంది ఏంటంటే ఈ యొక్క ఆలోచనతో కొత్త వర్క్స్ ఏవి కూడా, కొత్త బిజినెస్ ఏవి కూడా స్టార్ట్ చేయడానికి ఇష్టపెట్టుకోరండి. ఫస్ట్ పూర్ మైండ్ సెట్ వాళ్ళు ఉన్నవాళ్ళు అంటే ఇతరుల కోసం ఆలోచిస్తారండి. వాళ్ళు ఏమనుకుంటారో, పక్క వాళ్ళు ఏమనుకుంటారో, ఎదిరింటి వాళ్ళు ఏమనుకుంటారని ఎక్కువగా ఇతరుల గురించి ఆలోచించి వాళ్ళకి మంచి ఆపర్చునిటీ వచ్చినా సరే దానిలో ముందుకి దూసుకు వెళ్ళక లోపాలు మాత్రమే చూసుకుంటారండి. నెంబర్ 9th పాయింట్ ఏంటంటే పూర్ మైండ్ సెట్ వాళ్ళు ఎక్కువగా సమస్యల గురించి మాత్రమే మాట్లాడతారండి. ఏంటంటే వాళ్ళకి ఏమైనా అవకాశాలు వచ్చినట్లయితే అది ఈ పని నాకు కష్టం అని మైండ్లో వాళ్ళు ముందే అనుకుంటారండి. ఇది నాకు సాధ్యం కాదు అంటే ఏదైనా పూర్ మైండ్ సెట్ వాళ్ళకి అవకాశాలు, ఆపర్చునిటీ వచ్చినట్లయితే దానిలో ఫస్ట్ వాళ్ళు ఎలా అనుకుంటారండి, ఇది నా వల్ల కాదు, ఇది చెప్పినంత ఈజీ కాదు, ఇది సాధ్యం కాదు, ఇది నేను చేయడం అసాధ్యం, ఇది నా వల్ల అయితే కాదు అని ప్రయత్నం కూడా చేయరండి. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే నాకు సాధ్యం కాదని, నా వల్ల కాదని అక్కడికి మొండిగా కంఫర్ట్ జోన్లో సుఖంగా ఉండడానికే ప్రయత్నం చేస్తారండి ఈ పూర్ మైండ్ సెట్ వాళ్ళు. అంతేగాని దానికి సొల్యూషన్స్ ఆలోచించరు. దానికి కొత్తగా ప్లానింగ్స్ వేసుకోవడం కానీ, ప్రణాళిక వేసుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్ళడం కానీ వాళ్ళు ప్రయత్నం అనేది చేయరండి. లాస్ట్ పాయింట్ అండి, నెంబర్ 10th పాయింట్ ఏంటంటే ఇక్కడ పూర్ మైండ్ సెట్ వాళ్ళు ఏ ఒక్క వర్క్ కూడా కొత్తదనంగా ఆలోచించకుండా రెగ్యులర్గా ఎవరైతే ఏ పని చేస్తుంటారో పాత పద్ధతుల్లోనే ఒక జాబ్ చేయడం కానీ, చిన్నగా కంఫర్ట్ జోన్లో ఉండే నెలకి సరిపోయే జీతాల గురించి కానీ మాత్రమే ఆలోచిస్తారు తప్ప వాళ్ళు కొత్త కోణంలో ఆలోచించి కొత్త ప్రయత్నాలు చేయడానికి మనసు అంగీకరించదండి. ఎవరైతే ప్రతి ఒక్కరూ నలుగురు ఏ జాబులు చేస్తున్నారో, ఏ బిజినెస్ గురించి ఆలోచించకుండా ఎవరు ఏ జాబ్ చేస్తున్నారో,
రిస్క్ లేకుండా మనకి ప్రశాంతంగా ఉండాలి, ఉన్నదానిలో జీవితం గడపాలని, నెక్స్ట్ కష్టాలు వచ్చేటప్పుడు ఆలోచిద్దామని అస్సలు పట్టించుకోకుండా కంఫర్ట్ జోన్లోనే వెళ్ళడానికి ప్రయత్నిస్తారండి పూర్ మైండ్ సెట్ వాళ్ళు ఉన్నవారండి. అయితే మనం ఇప్పుడు పూర్ మైండ్ సెట్ గురించి 10 పాయింట్స్ తెలుసుకున్నాం కదా. దానికి ఆపోజిట్గా రిచ్ మైండ్ సెట్ ఆలోచనలు ఎలా ఉంటాయి? ఈ ఆలోచన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, మన జీవితం మారడం జరుగుతుంది. అయితే ఈ ప్రపంచంలో మైండ్ సెట్ అనేది ప్రతి ఒక్కరికి ఒకటేనండి. కాకపోతే మన ఆలోచనలు, మన మైండ్ సెట్ ఆలోచించే ఆలోచనలు బట్టే మనం సక్సెస్ అనేది ఉంటుందండి. ఇక్కడ మరి రిచ్ పీపుల్స్ ఎలా ఆలోచిస్తారు అనేది తెలుసుకుందాం, ఓకేనా? మైండ్ సెట్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, రిచ్ మైండ్ సెట్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే డబ్బు ఎలా పెంచుకోవాలి, అంటే ఉన్న డబ్బుని ఏ బిజినెస్లో పెట్టుబడి పెట్టాలి, లేదంటే పెట్టుబడులు కొత్త స్కిల్స్ మీద పెట్టుబడి పెట్టడం కానీ, ఏమైనా కొత్త విషయాలు నేర్చుకోవడం మీద పెట్టుబడి పెట్టడం కానీ ఎక్కువగా చేయడం అనేది రిచ్ పీపుల్ చేయడం జరుగుతుందండి. అంటే సెకండ్ పాయింట్ ఏంటంటే రిచ్ పీపుల్ రిస్క్ని తేలిగ్గా, తెలివిగా, ప్లానింగ్గా తీసుకుంటారండి. ఏది కూడా టెన్షన్ పడకుండా, ఏదైనా రిస్క్ వచ్చింది అనుకోండి వాళ్ళు దానికి ముందే ప్లాన్ వేసుకుంటారండి. ఇలాగ వస్తుంది, ఇన్ని సంవత్సరాలు దీనికి వెయిట్ చేయాలి, ఓకేనండి, పేషెన్సీ ఉండాలి, ఖచ్చితంగా దీనిలో నష్టం ఉండొచ్చు కానీ లాభం కూడా వస్తుంది మనం ప్రయత్నం చేసినట్లయితేనే రిస్క్ తీసుకుంటారండి ఆలోచనలో. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా ప్యాసివ్ ఇన్కమ్ని సృష్టించుకోవాలంటే డబ్బు తన కోసం పనిచేసేటట్లు తయారు చేసుకుంటారండి. ఎలా అంటే ఉదాహరణగా ఎక్కువగా బిజినెస్లో పెట్టుబడి పెట్టడం, అలాగే ఎక్కువగా బిజినెస్తో పాటు మెయిన్ ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కడ వస్తుందో అక్కడ ఎక్కువగా వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ని పెట్టుబడి పెట్టడం, డబ్బుని సృష్టించే మార్గాల మీద ఎక్కువ పెట్టుబడి పెట్టడం అనేది జరుగుతుందండి. ఎవరు? రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. ఓకే, అంటే రిచ్ మైండ్ సెట్ వాళ్ళు ఆలోచనలు ఎలాగ ఉంటాయంటే దీర్ఘకాలిక ఆలోచనలు అండి. ఒక 5 years తర్వాత ఇప్పుడు నీ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, లేదా 10 years తర్వాత ఆ బిజినెస్ ఎంత గ్రో అవుతుంది, 15 years తర్వాత నేను ఎటువంటి బెనిఫిట్స్ తీసుకొని ఎలా ఉండబోతున్నాను అనేది వాళ్ళకి 5, 10, 15 years ప్లానింగ్ రిచ్ పీపుల్స్కి ముందే వాళ్ళ బిజినెస్ మీద గ్రిప్ అనేది ఉంటుందండి. రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏంటంటే బాధ్యత తీసుకుంటారండి. వాళ్ళు ఏ బిజినెస్ చేసినా ఫస్ట్ ఏంటంటే ఆ బిజినెస్లో నష్టం వచ్చినా నాదే బాధ్యత, లాభం వచ్చినా నాదే బాధ్యత. అంటే అలా వాళ్ళు నష్టం వచ్చినా సరే దాన్ని మళ్ళీ లాభాల వైపు వెళ్ళేటట్లు ఎక్కువగా ఆలోచిస్తారండి. దాని కొరకు వాళ్ళు ఏం చేస్తారంటే ప్లానింగ్ వేసుకొని ముందుగా వాళ్ళు విఫలంలో నేర్చుకుంటారండి ఫస్ట్, ఓకేనండి. నెక్స్ట్ 6th పాయింట్ ఏంటంటే ముందుగా పెట్టుబడి పెట్టడం. వారి అలవాట్లు ఏంటంటే ఇన్కమ్ని, ఇన్వెస్ట్మెంట్, తర్వాత ఖర్చు. రిచ్ పీపుల్స్ అందరూ కూడా రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని ముందు ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాన్ని తర్వాత ఇన్కమ్ జనరేట్ చేయడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ 7th పాయింట్లో ఎదుగుదల కోసమే ప్రయత్నం చేస్తారండి. వారు ఎప్పుడు ఇలా చేస్తుంటారండి, కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త నైపుణ్యాలని అభివృద్ధి చేస్తారండి ఎక్కువగా. ఎందుకంటే వాళ్ళు కొత్త స్కిల్స్ ఎవ్రీడే నేర్చుకుంటారండి. ఎందుకంటే లెర్నింగ్ లేనిదే ఎర్నింగ్ రాదు కాబట్టి రిచ్ పీపుల్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు రోజు కొత్త విషయాలు నేర్చుకుంటారు, బిజినెస్లో కొత్త స్కిల్స్ నేర్చుకొని మార్కెట్లో వెళ్ళే వాళ్ళే సక్సెస్ అవుతున్నారండి. విఫలం నుంచి పాఠాలు నేర్చుకుంటారు. నెంబర్ 8 పాయింట్ ఏంటంటే ఇక్కడ రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విఫలం నుంచి పాఠాలు నేర్చుకోవడం జరుగుతుంది. వారు ఎలా అనుకుంటారు అన్నమాట, ఫెయిల్యూర్స్ లెర్నింగ్. అంటే ఇక్కడ ఫెయిల్యూర్ నుంచే పాఠాలు నేర్చుకుంటారండి. వాళ్ళు ఫెయిల్యూర్ నుంచి లెర్నింగ్ స్కిల్స్ నేర్చుకుంటారు అనమాట. అలా ఫీల్ అవుతారు, ఓకేనండి. అప్పుడే వాళ్ళకి దానిలో ఉన్న టెక్నిక్స్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ పరిష్కారాలపై దృష్టి పెడతారండి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ భయపడకుండా దాన్ని పరిష్కార మార్గం ఏంటి, ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటి అనే దాని మీద ఇప్పుడు కూడా ఆలోచిస్తారండి. భయపడరండి. వాళ్ళు ఏ వర్క్ వచ్చినా వాళ్ళు భయపడకుండా ఒక సమస్య వచ్చేటప్పుడు దాని మీద పరిష్కారం ఏంటి, దాని సొల్యూషన్ ఏంటి, ఇంకా ఏ వేలో వెళ్దాం అనేది ఆలోచిస్తారండి.
నెంబర్ 10th పాయింట్ చూసుకున్నట్లయితే లాస్ట్ పాయింట్ అండి, తమ మార్గాన్ని సృష్టించడం అనేది. పాయింట్లో చూసుకున్నట్లయితే రిచ్ పీపుల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకొని వాళ్ళు కొత్త కొత్త బిజినెస్ యాంగిల్లో ఒకరు వెళ్ళే మార్గంలో కాకుండా, ఒకరు చేసే పని రొటీన్గా కాకుండా వీళ్ళు కొత్తగా స్కిల్స్ అనేది కనుక్కోవడం జరుగుతుందండి. వాళ్ళే స్వయంగా బిజినెస్ స్టార్ట్ చేయడం, బిజినెస్లో కొత్తదనాన్ని మార్కెట్లో కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయడం, ఇలా వాళ్ళు ఆలోచించి కొత్త కొత్త డిఫరెంట్ యాంగిల్లో వెళ్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రపంచంలో రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ కూడా వేగంగా సక్సెస్ అవుతున్నారు. డబ్బు మరింత డూప్లికేషన్ అవుతుంది, ప్యాసివ్ ఇన్కమ్ రావడం జరుగుతుందండి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పుట్టుకతో ధనికులు కారు. చాలా మంది వాళ్ళ ఆలోచనలు మార్చుకొని కొత్త కోణంలో మార్కెట్లోకి వెళ్ళే వాళ్ళే ఈరోజు బిజినెస్ మ్యాన్గా సక్సెస్ వేలో వెళ్తున్నారు. ఓకేనండి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం జీవితంలో సక్సెస్ అవ్వాలంటే పైన చెప్పిన పూర్ మైండ్ సెట్ ఆలోచనలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రిచ్ మైండ్ సెట్కి రివర్స్గా మీరు ఆలోచించండి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క రిచ్ మైండ్ సెట్ బిలియనర్స్ అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే ఆలోచనలు అనేవి 10 పాయింట్స్ కానీ మనం తెలుసుకున్నట్లయితే మన జీవితాన్ని మార్చుకోవచ్చండి. దీంతో పాటు ఒక 5 అలవాట్లు మీరు ఖచ్చితంగా పాటించాలి. ఏంటి? ఫస్ట్, రోజు కొత్తగా నేర్చుకోండి. ఏదో ఒకటి మీరు కొత్తగా నేర్చుకోండి. మీకు మీరుగా మీ జీవితంలో కొత్త స్కిల్స్ నేర్చుకోండి. పెట్టుబడి అలవాటు చేసుకోండి. మీరు ఏదైనా సరే బిజినెస్లో ఒక కంపెనీలో ఉన్నారనుకోండి, అక్కడ ఒక ఫ్రాంచైజీ తీసుకోవడం కానీ, లేదా ప్రోడక్ట్ అనేది మంచి బెనిఫిట్స్లో వచ్చేటప్పుడు కొనుక్కోవడం కానీ, చిన్నగా పెట్టుబడి పెట్టడం అనేది నేర్చుకోండి. అలాగే పెద్దగా ఆలోచించండి. మీరు ఎప్పుడు కూడా ఈ రోజు ఈ మంత్ ఎలా గడుస్తుంది అనేది కాకుండా, ఒక 5 years తర్వాత, ఒక 10 years తర్వాత ఒక ప్యాసివ్ ఇన్కమ్ వస్తే మీకు లైఫ్ ఎలా ఉండబోతుంది, రిచ్ పీపుల్ మైండ్ సెట్లా ఆలోచించండి. ఇప్పుడు కూడా ఫెయిల్యూర్కి చాలా మంది భయపడతారండి. ఇక్కడ ఫెయిల్యూర్కి భయపడడం అంటే ఎవరైనా అవమానించినా, ఎవరేమన్నా, చిన్న చిన్న మాటలు ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఏమన్నా భయపడతారండి. ఆ భయాన్ని విడిచిపెట్టి మీరు ఒకటేనండి, సక్సెస్, ఐఎమ్ సక్సెస్ అని మీకు మీరుగా ధైర్యంగా ఎవ్రీడే మీరు కొత్తగా ఆలోచించి మీ జీవితాన్ని మార్చుకోండి. అలాగే అవకాశాలను గుర్తించండి. మీకు ఒక కంపెనీలో అవకాశం వచ్చింది, ఒక ప్యాసివ్ ఇన్కమ్, ఒక డైరెక్ట్ సేలింగ్ అవని, ట్రెడిషనల్ మార్కెటింగ్ అవని, మీరు ఒక అవకాశం వచ్చేటప్పుడు దాన్ని మస్ట్ అండ్ షుడ్ మీరు యూటిలైజ్ చేసుకోవాలండి. అప్పుడే మీకు సక్సెస్ అనేది వేగంగా రావడం జరుగుతుంది. మీకు లాంగ్ టర్మ్లో ప్యాసివ్ ఇన్కమ్ రావడం జరుగుతుందండి. ప్రెజెంట్ అనేది ఎప్పుడైతే ఇన్కమ్ స్లోగా ఉంటుందో టెన్షన్ పడకుండా మీరు ఫోకస్ అనేది ఇన్కమ్ పెంచుకోవడానికి కొత్త కొత్త మార్గాలని తెలుసుకొని రోజు బిజినెస్లో ముందుకెళ్ళినట్లయితే మీరు కూడా ఇక్కడ రిచ్ పీపుల్ మైండ్ సెట్లో మీరు ఆలోచించినట్లయితే సక్సెస్ వేగంగా రావడం జరుగుతుందండి. అందరికీ థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా రిచ్ పీపుల్ మైండ్ సెట్తో ఆలోచిద్దాం, సక్సెస్ అవుదాం. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ. జై హింద్, జై హింద్, జై కాస్మో లైఫ్, జై భారత్. మన ఇండియన్ న్యూట్రిషన్ కంపెనీ కాస్మో లైఫ్ యూనివర్స్ ప్రైవేట్ లిమిటెడ్